ఏంటి వెంకటకృష్ణ గారు? కరెక్టే. రాష్ట్రంలో మార్పులు జరగకపోతే రాష్ట్రం తలకిందులు అవుతుంది. ఆయన సొమ్మేం పోయిందండి. నేను ఇంకో మాట కూడా చెప్తున్నా, రేపు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాకపోయినా నాకు నష్టం లేదు. అంతే. లోకేష్ గారు నష్టమా? ఆ పవన్ కళ్యాణ్కి నష్టమా? రాష్ట్ర ప్రజలకి నష్టం. ఒక డిఎస్సీ లేదండి ఇప్పటివరకు 5 ఏళ్ళు. 5 ఏళ్ళు ఒక డిఎస్సీ నాకు విశాఖపట్నం దగ్గర నుంచి యూనివర్సిటీ నుంచి ఫోన్ చేశాడు. ఎదురు చూస్తున్నారండి ఉద్యోగాల కోసం. ఒక్క ఉపాధి అవకాశం లేదు. నువ్వు 27 రకాల మా సంక్షేమ పథకాలు ఎత్తేసి నువ్వు మద్యం అమ్మి 5 సంవత్సరాల్లో 1,50,000 కోట్ల రూపాయలు మద్యం వ్యాపారం చేశావు. 8 రకాల విద్యుత్ ఛార్జీలతో 50,000 కోట్ల రూపాయలు వ్యాపారం చేశావు. ఇసుకని ఏటా 2,000 కోట్ల రూపాయలు వ్యాపారం చేశావు. పెట్రోల్ పెంచావు, డీజిల్ పెంచావు. ఎవరు సొమ్మండి ఇదంతా? ఎవరు అంటే నేను మాట చెప్తాను వెంకటకృష్ణ గారు, మీరు ఆలోచించండి. సమాజం హెచ్చుతగ్గుల సమాజం, అసమానతల సమాజం, భారతీయ సమాజమే, కులాల సమాజం. దీన్ని ఉన్మాదంగా తయారు చేస్తున్నారు. ఒక కుకైన్ తాగినట్టు, ఒక గంజాయి తాగినట్టు, ఒక నాటు సారా తాగేసి కర్ర తీసుకొని పోయినట్టు ఎలామని చెప్తున్నానండి ముఖ్యమంత్రి గారు. పదండి, కొట్టండి, నేను సిద్ధం, మీరు సిద్ధమా? ఎవరిని కొడతావు? ఎవరిని కొడతావు? ఆ ఇద్దరు సిస్టర్లకు సమాధానం చెప్పు. ఢిల్లీలో కూర్చొని ఏడుస్తున్నారు. సునీతారెడ్డి గారు ఎక్కని మెట్టు లేదు, దిగన మెట్టు లేదు. మా నాన్నను చంపారన్నయ్య అంటే దిక్కు దేశానం లేదు. షర్మిల గారికి సమాధానం చెప్పానండి. మళ్ళీ మాట్లాడుతున్నారు రాజశేఖర రెడ్డి గారి కేసు గురించి. షర్మిల గారు బయటికి ఎందుకు వెళ్ళారో చెప్పానండి జగన్మోహన్ రెడ్డి గారిని. 3,200 కిలోమీటర్ల పాదయాత్ర నీ ముఖ్యమంత్రి పదవి కోసం చేసే ఒక షర్మిల గారు బయటికి వెళ్ళి ఎందుకు మాట్లాడుతున్నారు? మీ చెల్లెలే కదా. నువ్వు తొలబాటు తాగిన తర్వాత తాగింది కదా షర్మిల గారు. మీరు పుట్టిన ఆసుపత్రిలోనే పుట్టింది కదా. రాజశేఖర రెడ్డి గారు బిడ్డే కదా, చంద్రబాబు నాయుడు గారు బిడ్డ కాదు కదా. కాదంటున్నారు కదా వాళ్ళు. చెప్పాలి మీరు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఆలోచించాలి మీరు. ఇప్పుడు ఆయన ఒక అలవాటు చేశాడు, ఏంటి అనకూడదు కానీ ఇప్పుడు ఆ సందర్భం మంచిది కాదు కానీ ఊరికి పదే మనం కూడా మాట్లాడడం. కానీ తప్పట్లా లోకేష్ పుట్టుక మీద చెత్త అంతా వాగారు అసెంబ్లీలో. ఎంకరేజ్ చేసి పక్క నవి వికటాటహాసాలు చేశారు. ఇప్పుడు అదే మనుషులు ఆవిడ పుట్టుక మీద కామెంట్స్ చేస్తున్నారు. మాకు శాపమో పాపమో తెలియదు కానీ ఒక హిట్లర్ ఊగినట్టు ఊగిపోతున్నాడండి. 2వ ప్రపంచ యుద్ధ గ్రంథాలను చదువుతున్నాడు. మరి సజ్జరామకృష్ణారెడ్డి గారు ఇస్తున్నారేమో. 2వ ప్రపంచ యుద్ధంలో హిట్లర్ ఎట్లా ఉపన్యసించేవాడు, ముసోలిని ప్రసంగం ఎలా ఉండేది, ముషారఫ్ ప్రసంగం ఎలా ఉండేదని ఒక నయానియంతల ప్రసంగం చేసి ఉన్మాదంగా, నేను మనసిప్పి చెప్తున్నాను సార్, ఆ సభలో నా దళిత బహుజన కులాలను చూశాను. ఉన్నారు ఎందుకు ఆ ఎదురుగా చూశాను నేను. ప్లే కార్డ్స్ పట్టుకొని సిద్ధమని పెట్టి ఎగురుతున్నారు. భీమిలిలో ఒక దగ్గర వాళ్ళ కెమెరా ఆ ఎగిరే 20 మందికి 30 మందికే తీసుకెళ్తారు. మిగతా వాళ్ళు అసలు స్టార్ట్ అయిన వెంటనే బయలుదేరారు. భీమిలిలో సభ పెడితే 36 అసెంబ్లీ నియోజకవర్గాల దగ్గర నుంచి జన సమీకరణ అండి. ఇవాళ దెందులూరులో 4 జిల్లాల నుంచి జన సమీకరణ అండి. నేను జర్నలిస్టుగా ఏ పివి నరసింహరావు గారు వచ్చినప్పుడు, ఏ ఎన్టీ రామారావు గారు వచ్చినప్పుడు ప్రజల్ని మమేకం చేస్తారు. ఆయన ఆ పెద్ద నాయకుని చూడటానికి ప్రతి సభను కూడా జనబలాన్ని బాగా తరలించేసి, మీరు అన్నట్టుగా పిల్లలకి సెలవులు కూడా ఇచ్చేసేసి ఒక దుర్మార్గమైన డబ్బులు ఇచ్చి ఒక్కొక్కరికి 2,000 ఇచ్చి తర్వాత ఇది చేసి తీసుకెళ్లారు. విజువల్స్ కూడా వచ్చినాయి. అదిగో చూడండి బస్సులో ఒక ముఖ్యమంత్రి సభకి డబ్బులిచ్చి ప్రజలను తీసుకెళ్తున్నారంటే